నిన్న కూడా ఒకటి చూశారు, నంద్యాల రాజశేఖర రెడ్డి విగ్రహం పైన దాడి చేసింది వీళ్ళ కార్యకర్త. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని ఎవడు ధ్వంసం చేసినా ముందు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి కదా, దానికి పార్టీతో ఏం సంబంధం? దాన్ని సపోర్ట్ చేసిన నాయకుడు వీళ్ళ నాయకుడు కడాన దాన్ని కూడా తెలుగుదేశం పార్టీని చెప్పబోతే అడ్డంగా పట్టుకున్నాం. ఈయన ఆల్రెడీ 2023లోనే మీ పార్టీలో జాయిన్ అయ్యాడు. ఎలక్షన్స్ ముందే మీ పార్టీలో జాయిన్ అయ్యి ఈరోజు మీ పార్టీలో ఉన్నాడు. జనసేనకు సంబంధించినటువంటి ఫ్లెక్స్ కూడా కట్టినటువంటిది ఆల్రెడీ, దాన్ని వీడియోలో కూడా మీకు ఇక్కడ చూస్తే అర్థమైంది. జనసేన నేతగా ఫ్లెక్సీలో నిందితుడు ఫోటో మీరు బాక్స్ లో చూస్తే అర్థమైంది. అదేవిధంగా మంత్రి ఫరూక్ కుమార్తో ఈ జమలో ఎవరైతే ఉన్నారో ఈయన ఫోటో. మరి ఇప్పుడు మంత్రి ఫరూక్ కుమారుడితో ఎట్లా ఉంటాడు వైఎస్ఆర్సీపీ కార్యకర్త అయితే? వైఎస్ఆర్సీపీ కార్యకర్త అయితే జనసేన నేతకు ఫ్లెక్స్లు ఎలా కడతాడు? పవన్ కళ్యాణ్ కి కట్టరు కదా. అంటే ఇప్పుడు ప్రస్తుతం అతను కూటమిలో ఉన్నాడు అనేది క్లియర్ గా అక్కడ అర్థమవుతుంది కదా. ఇప్పుడు మీరు చూస్తే పేపర్ లో కూడా ఇలా సాక్షి ఉంది కదా, వచ్చిందా ఈ రోజు? అది వేరే పేపర్ లో వచ్చాయా లేదా? ఎందుకు సాక్షి పేపర్ లో రాలేదని అడుగుతున్నా. అంటే మీ నాన్న విగ్రహాన్ని విధ్వంసం చేసి నువ్వు నీ పేపర్ లో ఏమి చూడు 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 సరిగా చూడు సరిగా చూడు సరిగా చూడు చూసుకో.